వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పొచ్చు. వృశ్చిక రాశి వారికి మనం గమనించినట్లయితే కుజుడు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్నమాట. ప్రయత్న సంబంధితమైన విషయాలు, ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాల్లో ముఖ్యంగా చెప్పాలంటే సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తలు అనేది ముఖ్యం. చతుర్థంలో ఉన్నటువంటి రవి అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. తృతీయంలో కుజుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు అన్నమాట. వృత్తిపరంగా వెతకగలుగుతారు. ప్రయత్నాల ద్వారా ఏదైతే కొత్త కార్యాలు కానీ ఆరంభించాలనుకున్న వారికి అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. ధన సంబంధితమైన వ్యవహారాలు అనుకూలించే విధంగా ఉంటుంది. ఇక రాశి వారికి కుజుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ యొక్క విషయాల్లో ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఆరంభించినట్లయితే ఆ యొక్క విషయాలు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ కొత్తగా గృహం కొనుక్కోవాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రయత్నంలో ఆ యొక్క కొనుక్కునేటువంటి ఇల్లు కానీ గృహం కానీ ఏదైతే ఉందో ఆ యొక్క వాహనం కానీ వాటి గురించి విచారణ అనేది పూర్తిగా ఉండాలన్నమాట. వాటి డాక్యుమెంట్స్ కానీ వాటి యొక్క ఈసీ కానీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి. మోసపూరితమైనటువంటి మాటలు అనేది ఎక్కువగా నమ్మకుండా ముందుకు వెళ్ళినట్టయితే కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించే విధంగా ఉంది. వ్యవసాయ సంబంధితమైన విషయాలు సానుకూలపడే విధంగా కూడా ఉందన్నమాట. ఇక రాశి వారికి విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలించే విధంగా ఉంది. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి కూడా ఈ వారం తీసుకోవాలి. ముఖ్య కారణం వారాంతంలో 14వ తారీఖున జరగబోతున్నటువంటి కుంభ సంక్రమణం అనేది ఈ యొక్క రాశి వారికి అంత అనుకూలించే కాలంగా గోచరించట్లేదు. కుంభంలోకి రాబోతున్నటువంటి రవి యోగ్యాన్ని ఇవ్వడం అన్నమాట. కాకపోతే తృతీయంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, అలాగే మిగతా రంగాల్లో అనేటువంటి రాజకీయంలో ఉన్నటువంటి వారికి అనుకూలించే విధంగా ఉంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి కూడా కుజుడు తృతీయంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. మీరు ధైర్యంతో చేస్తున్నటువంటి వ్యాపారంలో విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. కాకపోతే ఖర్చు అనేది కొంత ఎక్కువగానే ఉంటుంది అన్నమాట ఈ రాశి వారికి. ఉదర సంబంధితమైన, కడుపులో సంబంధితమైన విషయాల్లో నొప్పితో ఆరోగ్యంలో ఏదో ఒక ఇష్యూస్ అనేవి ఎరైజ్ అయ్యే విధంగా ఉంటుంది. ఇక వారం తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ప్రయత్న లోపం లేకుండా మీరు ప్రయత్నించినట్లయితే ఈ వారంలో చాలా విషయాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. పోటీ పరీక్షల కోసం ప్రయత్నాలు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు అన్నమాట. ఈ వారం విజయాన్ని సాధించగలుగుతారు. అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఈ యొక్క రాశి వారికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. అలాగే కుజుడు, శుక్రుడు కలయిక అనేది తృతీయంలో జరగబోతుంది కాబట్టి అది కూడా ఈ యొక్క రాశి వారికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే చతుర్థంలో ఉన్నటువంటి రవి అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు ఈ యొక్క రాశి వారికి. అలాగే చతుర్థంలో శని కూడా ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశి వారికి మీరు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. చేస్తున్నటువంటి పనిలో అంత సానుకూలత అనేది రాదు. దానికి కారణం వచ్చేటప్పటికి రవి చతుర్థంలో ఉన్నప్పుడు శని ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడో అటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. ఆది శత్రువులు అయినటువంటి రవి, శని కలయిక అనేది కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది కాబట్టి వీరు రవిగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే శనిగ్రహ ఆరాధన కూడా చేస్తూ ఉన్నట్లయితే శనివారాల పూట ముఖ్యంగా కొంచెం శివారాధన చేయటం అనేది, అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం ద్వారా పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.